శుభోదయం. ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రోమాలో ఉన్న దేవుని సంఘానికి, అక్కడున్నటువంటి క్రైస్తవ సోదరులకు పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట, వారు కేవలం మంచివారని వారిని గూర్చి సాక్ష్యమిస్తూ సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు భక్తుడు. సమస్త విషయములలోనూ జ్ఞానము సంపూర్ణంగా కలిగి ఉన్నవారట. అసలు ఒక వ్యక్తి సమస్త విషయంలోనూ జ్ఞానము అనేది సంపూర్ణంగా కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఏ విధంగా వాడు జ్ఞానవంతుడు కాగలుగుతాడు? జ్ఞానమందు ఒకడు అధికుడు కావడానికి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరి. జ్ఞానములో ఐశ్వర్యవంతులు ఎప్పుడయ్యారు అంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యంలో వారు స్థిరపరచబడ్డారు, దేవుని ఉపదేశం చేత వారు నింపబడ్డారు, తత్ఫలితంగా సమస్త జ్ఞానముతోనూ నింపబడ్డారు. అలా జ్ఞానముతో నింపబడిన జ్ఞాన సంపూర్ణులైనటువంటి వారిని గూర్చి అంటాడు కదా, మీరు ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు. ఒక వ్యక్తికి ఎప్పుడు బుద్ధి చెప్పవలసి వస్తుంది అంటే, అతడికి జ్ఞానం లోపించినప్పుడు, అతనిలో తప్పు దొర్లినప్పుడు. జ్ఞాన సంపూర్ణులైన వారికి జ్ఞానం లోపించడం ఏంటి? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. జ్ఞాన సంపూర్ణుడే, కానీ ఏదో ఒక విషయంలో అజ్ఞానకృతం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే, మనము సర్వశక్తి అయినటువంటి దేవుళ్ళం కాదు కదా, కేవలం మనుషులం. మనలో అపరాధాలు దొర్లే అవకాశాలు ఉన్నాయి. అసలు సిసలైన జ్ఞాన సంపూర్ణుడు ఎవరు అంటే, ఏ తప్పు ఏ దోషము లేనివాడని కాదు, ఏ విషయము తెలియనివాడని కూడా కాదు. తనకు తెలియని విషయాన్ని ఎదుటివాడు చెబితే విని నేర్చుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడే జ్ఞాన సంపూర్ణుడు. మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు అంటే, అందరూ జ్ఞాన సంపూర్ణులే, కానీ ఎవరైనా ఒక విషయాన్ని గూర్చి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వెంటనే దిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. జ్ఞాని లక్షణం అది. మూర్ఖుని యొక్క లక్షణం, వాడిని గుణపరచు వాడిని మీదే కక్ష పెట్టుకుంటాడు, వాడిని గుణపరచడానికి వాడు అవకాశం ఇవ్వడు. అపరాధిగా కనిపించాడు పేతురు, పౌలు అతన్ని గద్దించాడు. పేతురు సామాన్యుడా? శిష్యులలోకెల్లా అగ్రగణ్యుడు. అగ్రగణ్యుడైనటువంటి పేతురు అపరాధిగా కనిపించి ఒక దోషం దొర్లిన నాడు అందరి ముందు పౌలు అతన్ని గద్దించాడు, ఖండించాడు. అంటే అపోస్తులుడైన పేతురికి పౌలు బుద్ధి చెప్పేవాడయ్యాడు. అలాగని పేతురేమైనా పౌలు మీద కక్షబూనాడా? కానే కాదు. అతని పత్రికలో పౌలుని గణపరిచాడు. అది జ్ఞానుల లక్షణం. జ్ఞానవంతుడవై ఎదుటివాని యొక్క మాటను వింటూ, ఎదుటివాడు నిన్ను తప్పుబట్టినప్పుడు, నీ తప్పు దిద్దినప్పుడు వినయంతో దాన్ని సంస్కరించుకోవడమే జ్ఞాన లక్షణం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను అని చెబుతుంది లేఖనం. దేవుణ్ణి అడుగుదామా?
వినయముతో కూడిన జ్ఞానాన్ని సంతరించుకుందామా? దేవుని పోలికగా మార్చబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును.